హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చాను. ఏంటంటే వీడియో ఫస్ట్ మనం బేబీ పుట్టిన తర్వాత న్యూ బోర్న్ బేబీకి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ అయితే మీకు ఉపయోగపడతాయనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. న్యూ మదర్స్కి వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చూడండి, మీకు ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను. ఎందుకంటే నాకు 3 పిల్లలు ఉన్నారండి. నా 3 పిల్లలు పుట్టినప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నానో, ఎలాంటి టిప్స్ అయితే ఫాలో అయ్యానో అలాంటివి అయితే మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనకు బేబీ పుట్టినప్పుడు అంటే మన కడుపులో బేబీ చాలా వెచ్చగా అయితే ఉంటుంది కదండి. వేరే ప్రపంచం అనేది తెలియదు బేబీకి. ఫస్ట్ ఒక్కసారి ఒక మదర్ నుంచి బేబీని డివైడ్ చేసినప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి అయితే బేబీ వస్తుంది కదా. అప్పుడు అలాంటి బేబీకి ఏం కావాలంటే మంచి టెంపరేచర్ అనేది కావాలి. బేబీ బాడీ డెవలప్ అవ్వడానికి మంచి టెంపరేచర్ అయితే కావాలి. ఆ టెంపరేచర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన దగ్గర నుంచి వస్తుందని, ఫస్ట్ మదర్ దగ్గర నుంచి వస్తుంది. అందుకేనండి ఫస్ట్ బేబీ డెలివరీ అయిన వెంటనే బేబీని క్లీన్ చేసి మదర్ దగ్గర ఇక్కడ మన చెస్ట్ పైన ఇలా పడుకోబెడతారు. వీలైనంత వరకు మన బేబీస్ని మనము మన చేతులతో టచ్ చేస్తూ ఉండాలి. అంటే మనం ఎత్తుకోవడం కానీ, లేకుంటే బ్రెస్ట్ మిల్క్ ఇచ్చినప్పుడు మనము వాళ్ళతో మాట్లాడడం కానీ, అంటే మన స్కిన్ కాంట్రాస్ట్ అనేది బేబీకి మనకు మధ్య ఉండాలి. అదే బాండింగ్, ఫస్ట్ బాండింగ్ మదర్కు బేబీకి అక్కడే అయితే స్టార్ట్ అవుతుంది. టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే బేబీని ఎత్తుకుంటే ఎత్తు మరిగిపోతుంది, లేకుంటే మనం ఎలా పని చేసుకోవాలి, బేబీని పడుకోబెట్టాలి, దూరం పెట్టాలి అనుకున్నాము. అస్సలు అలా చేయకండి. బేబీని మనం ఎంత ఎక్కువగా ఎత్తుకుంటే మన బాడీ టెంపరేచర్ ప్లస్ బేబీ బాడీ టెంపరేచర్ అనేది ఈక్వల్ అయినప్పుడు మనకు ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. బేబీకి మనకు ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. బేబీ టెంపరేచర్ ఎలా మనము డెవలప్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ బేబీ టెంపరేచర్ని ఎలా డెవలప్ చేయాలంటే మనము క్లాత్స్ ఉంటాయి కదా, క్లాత్లో బాగా చుట్టి పెట్టడము. అంటే మనకు ఎక్కువ మందమైనవి కాకుండా, అంటే మన సీజన్ బట్టి, ఇప్పుడు వింటర్ సీజన్ అనుకోండి, వింటర్లో చలి ఎక్కువగా ఉంటుంది. కాటన్ క్లాత్స్ ఒక 2 or 3 అలా క్లాత్స్లో ర్యాప్ చేసి పెట్టడం, బాగా ర్యాప్ చేసి పెట్టడము. ఒక సమ్మర్ అనుకోండి, తక్కువ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేబీకి ఓన్లీ 1 or 2 క్లాత్స్ బాగా ర్యాప్ చేసి పెట్టడము. అసలు ఈ టెంపరేచర్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, మదర్స్కి అనేది ఎలా తెలుస్తుందంటే మనము బేబీ బాడీని ఇలా టచ్ చేసినప్పుడు వేడిగా ఉందా, చల్లగా ఉందా, లేకుంటే గోరువెచ్చగా అట్లా అనిపిస్తుంది కదా. ఎక్కువ వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండకూడదు. జస్ట్ మనం అలా టచ్ అయినప్పుడు మనం ఫీల్ అవ్వాలి, ఓ పర్లేదు బేబీ కొంచెం గోరువెచ్చగా అట్లా ఉంది అని. ఆ టెంపరేచర్లోనే పెట్టాలి. ఎందుకంటే మన కడుపులో ఉన్నప్పుడు బేబీ అనేది ఎంత వామ్గా ఉంటుందో మనం బయట వచ్చిన తర్వాత కూడా మనం అలానే పెట్టాలి. అలా పెట్టినప్పుడు బేబీ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. ప్లస్ వచ్చేసి కాళ్ళకు, చేతులకు సాక్స్లు, గ్లౌసెస్ వేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి తలకు వచ్చేసి హెడ్ క్యాప్ పెట్టండి. ఖచ్చితంగా ఎక్కువ మన బేబీ బాడీలో ఎక్కువ టెంపరేచర్ ఎక్కడ లాస్ అవుతుందంటే హెడ్ నుంచి అయితే లాస్ అవుతుందండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. హెడ్ క్యాప్ అనేది ఖచ్చితంగా పెట్టండి. కొంతమంది అంటారు హెడ్ క్యాప్ పెట్టకపోతే తల పెద్దదైపోతుంది. అలాంటివి ఏమీ జరగండి. మన బేబీ ఎలా పుడుతుందో అలానే ఉంటుంది, బేబీ అలానే పెరుగుతుంది. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మనము తీసుకోవాలి. హెడ్ క్యాప్ ఖచ్చితంగా పెట్టండి. గ్లౌసెస్, సాక్సెస్ ఖచ్చితంగా వేయండి. మంచిగా కాటన్ క్లాత్లో సీజన్ బట్టి క్లాత్లు ఎన్ని ర్యాప్ చేసి పెట్టుకోవాలనేసి మంచిగా చేసుకోండి. ఇంకొక టిప్ అయితే మీకు చెప్తాను టెంపరేచర్ గురించి. టెంపరేచర్ మనం బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు చేతులకైతేనే గ్లౌసెస్ తీసేసేయండి. గ్లౌసెస్ తీయడం కారణంగా బేబీ అనేది ఇలా టచ్ చేసినప్పుడు ఆ బాండ్ అనేది మనం ఫ్రెండ్షిప్ అనమాట, ఫ్రెండ్ లాగా. డైలీ మనము మనకు తెలుస్తుంది. డైలీ ఒక మనిషితో మనం మాట్లాడినప్పుడు, లేకుంటే ఆ వాయిస్ విన్నప్పుడు, అతను లేకుంటే తను, నేను ఎక్కడో విన్నాను అన్నట్లు ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ అనేది బేబీకి మదర్కి ఏర్పడుతుంది. సాక్సెస్ వేయండి స్నానం చేసిన తర్వాత, డైలీ నిద్రపోయినప్పుడు. కానీ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు మాత్రం చేతులకు సాక్సెస్, గ్లౌజెస్ తీసేయండి. ఇంకో మెయిన్ థింగ్ చెప్తానండి నేను. మనము బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా ఫోన్ అనేది వాడద్దండి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే మనుషుల కన్నా ఫోన్లు ఎక్కువైపోయాయి. ఫోన్ మాత్రం స్కిప్ చేయండి 2 months or 3 months. ఎందుకంటే మనం బేబీకి పాలు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా బేబీతో మాట్లాడండి. బేబీకి మీకు మధ్య బాండింగ్ ఏర్పడేటట్లు, మీ స్కిన్ కాంటాక్ట్ ఉండేటట్లు బేబీతో మాట్లాడండి. వాళ్ళ స్కిన్ టచ్ చేయండి, వాళ్ళ కాళ్ళు ఇట్లా స్మూత్గా టచ్ చేయండి. కాబట్టి సెల్ ఫోన్ అనేది ఖచ్చితంగా స్కిప్ చేయండి. 2 months or 3 months స్కిప్ చేయండి. బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు బేబీ గురించి ఆలోచించండి. నా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి, నేను మా బాబు వారు పాప వాళ్ళ కడుపు నింపాలి, నా పాలే వాళ్ళకి సరిపోయాలి అన్నట్లు అదే ఫీల్ ఉండండి. ఖచ్చితంగా మీకు బ్రెస్ట్ మిల్క్ అనేది సరిపోతాయి. పిల్లలు పుట్టిన తర్వాత బొడ్డు దగ్గర ఒక క్లిప్ అయితే పెడతారు కదా, దానికి తగులుకోకుండా నీట్గా అయితే ర్యాప్ చేసి పెట్టుకోండి. బేబీకి అది ఊడిపోయేంత వరకు కూడా, అంటే 5 days కల్లా ఊడిపోతుంది. ఖచ్చితంగా 4 or 5 days అంతవరకు స్నానం చేయకుండా తడిబట్టతో బాగా గోరువెచ్చని నీళ్ళతో తుడిచేస్తే సరిపోతుందండి. ఎందుకంటే బేబీకి కావాల్సిన జస్ట్ కంఫర్ట్, నీట్గా తుడిచేసి బాగా ర్యాప్ చేసి పెడితే చాలు. ఇంకో ముఖ్యమైన విషయం అయితే చెప్తాను మీకు నేను.
ఏంటంటే బేబీని ఎక్కువ ఎత్తుకుంటే ఎత్తుమరిగిపోతుంది, పాలు ఇచ్చిన వెంటనే పడుకోబెట్టేయాలని అంటారు కదా పెద్దలు. అలా అయితే అస్సలు చేయకండి మీరు. ఎందుకంటే రీజన్ కూడా చెప్తాను నేను. బేబీని మనము కడుపులో ఉన్నప్పుడు ఇలా ముడుచుకొని చాలా చిన్న ప్లేస్లో ఉంటుంది బేబీ. మనము ఒకసారి ఆ బేబీ బయట వచ్చిన తర్వాత విడిగా ఇట్లా వదిలి కింద పడుకోబెట్టడం కారణంగా అంటే ఆ కల్చర్కి ఆ బేబీ అనేది ఇంకా కనెక్ట్ అవ్వలేదన్నమాట. ఆ బేబీ కనెక్ట్ అయ్యేంత వరకు అంటే జస్ట్ 1 మంత్ అన్న ఏమవుతుంది, బేబీని మనం ఎంతసేపు ఎత్తుకుంటాం, ఆటోమేటిక్ కాసేపు పాలు తాగిందంటే వెంటనే పడుకుంటుంది. కాసేపు అలా భుజాన్ని వేసుకొని అలా తట్టడము, లేకుంటే ఒళ్ళో పడుకోబెట్టుకోవడం అలా చేయండి ఖచ్చితంగా. అంటే బేబీకి మీకు మధ్య బాండింగ్ ఏర్పడడానికి ఖచ్చితంగా చూడండి. ఇంకో పాయింట్ చెప్తాను. పాలు తాగిన వెంటనే బేబీని భుజాన్ని వేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తట్టండి. అంటే బేబీకి తేపు వచ్చేంత వరకు తట్టండి. బేబీ కనుక తేపు రాకపోతే మీకు ఖచ్చితంగా ఇది ప్రతి మదర్ తెలుసుకోవాలి. ఆ పాలు అనేటివి బేబీ తాగిన పాలు ముక్కులలో గుండా రావడము ప్లస్ వచ్చేసి అవి తిరిగి లంగ్స్లోకి వెళ్ళిపోతే చాలా డేంజర్ అసలు. నేను మా ముగ్గురు పిల్లలకి డాక్టర్ చెప్పాడనమాట ఆ మాట. ఎందుకంటే భుజాన్ని వేసుకొని ఖచ్చితంగా తట్టాలమ్మా, తట్టకపోతే ఆ పాలు అనేవి లంగ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ లంగ్స్లోకి వెళ్తే అసలు ఆ బేబీ బ్రతుకుతుందనే ఛాన్స్ కూడా ఉండదు అని చెప్పారనమాట. ఖచ్చితంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా బేబీ పాలు తాగిన వెంటనే భుజాన్ని వేసుకొని ఇలా తట్టండి. తేపు వచ్చేంత వరకు 10 మినిట్స్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా తేపు ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళ కడుపు నిండిపోయిందండి. అసలు తేపు అంటే ఏంటండి? తేపు అంటే ఏంటో తెలుసా మీకు? మన కడుపులో ఉండే గాలి మనము ఇప్పుడు అన్నం తింటాము, కడుపారు అన్నం తినేసాను, కడుపు ఫుల్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా తేపు వస్తుంది. తేపు వచ్చిందంటే ఏమని అర్థం? నా కడుపుకు అంటే కడుపు చెప్తుంది మనకు, నాకు సరిపోయింది, ఇంకా నువ్వు నా కడుపులోకి ఏమి వేయద్దు అని సిగ్నల్ ఇస్తుంది అనమాట కడుపు. అది అక్కడ ఉండే గాలి అనేది బయట రావడం. తేపు అనేది అదేనండి. ఇక్కడ మనం తాగినప్పుడు కడుపు ఇక్కడ బోవిడక్లో లంగ్స్లో ఉండే పాలు, ఇక్కడ పైన ఉండే పాలనే కడుపులో పడిపోయాయి అనుకోండి, అక్కడ గ్యాస్ బయట వచ్చేస్తుంది. అదేనండి తేపు అంటే. చాలామంది అనుకుంటారు మా బేబీ పగులు బాగా నిద్రపోతుంది, నైట్ బాగా ఏడుస్తుంది, లేదంటే కొంతమంది చెప్తారు పగులు బాగా ఏడుస్తుంది, నైట్ నిద్రపోతుందని. కానీ పెద్దవాళ్ళు ఏమంటారంటే పగులు పుట్టిన వాళ్ళు నైట్ ఏడుస్తారు, నైట్ పుట్టిన వాళ్ళు పగులు ఏడుస్తారు అంటారు. కానీ అది కాదండి మెయిన్ రీజన్. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పగులు బేబీ ఎందుకు ఎక్కువ నిద్రపోతుంది, నైట్ ఎందుకు ఎక్కువ ఏడుస్తుంది చెప్తాను నేను. ఎందుకంటే బేబీ మన కడుపులో ఉన్నప్పుడు అంటే ఉమ్మ నీరులో అట్లా బాల్ షేప్లో ఉంటుంది కదా, పగులంతా మనం పని చేస్తుంటాం. పని బాగా ఇటు అటు తిరుగుతూ వంగుతూ లేస్తూ ప్రతి పని మనమే చేసుకుంటాం కదా. పని చేసుకునేటప్పుడు ఆ బేబీకి ఎలా ఉంటుందంటే ఉయ్యాలలాగా ఉంటుంది. మనం ఇటు అటు తిరిగినప్పుడు ఆ బేబీకి ఆ ఉమ్మనీరు కదలుతూ ఉంటుంది కదా, ఇలా ఉయ్యాలలాగా ఉంటుంది. అందుకు బేబీ హాయిగా పడుకుంటుంది పగులు. మీరు గట్టిగా గమనించండి. డే టైం మనకు మూమెంట్స్ ఎక్కువ తెలియవు. అదే పడుకునే ముందు గమనించండి, మూమెంట్స్ ఎక్కువ తెలుస్తాయి మనకు. ఎందుకు? మనం రెస్టింగ్ పొజిషన్లోకి వచ్చినప్పుడు బేబీ యాక్టివ్ పొజిషన్లోకి వస్తుంది. ఎందుకు? మనం కదలట్లేదు కదా, ఇక నా ఉయ్యాలలాగా ఊపట్లేదు కదా, మనం ఊపట్లేదు కాబట్టి ఆ బేబీ యాక్టివ్ పొజిషన్లోకి వస్తుంది. మనకు నైట్ ఎక్కువ మూమెంట్స్ తెలుస్తాయి, డే టైం అయితే ఎక్కువ మూమెంట్స్ తెలియవు. ఎందుకంటే మన లోపల ఉమ్మనీరు అనేది ఇలా ఉయ్యాలలాగా కదలడం కారణంగా బేబీ బాగా రెస్ట్ తీసుకుంటుంది. అదే ఆ ఎఫెక్షన్ అంటే అదే కంటిన్యూ అవుతారు అనమాట. బేబీ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ కూడా కావచ్చు. మన కడుపులో ఉన్నప్పుడు డే టైం నిద్రపోవడము, తర్వాత నైట్ టైం లేవడం అదే అలవాటు అయిపోతుంది బేబీ. అది మార్చుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసి సెకండ్ మంత్కి అది మారిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ మైండ్ అనేది మెచ్యూర్ అవుతుంది. ఈ సౌండ్స్ కానీ లైటింగ్ కానీ, డే టైం అయితే ఇట్లా లైటింగ్ ఉండదు, నైట్ టైం అయితే లైటింగ్ తక్కువ అంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇంకో విషయం అయితే చెప్తానండి ఖచ్చితంగా నేను. పిల్లలు ఏడ్చినప్పుడు, చిన్న పిల్లలు కదండి, న్యూ బోర్న్ బేబీ ఏడ్చినప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇలా పైకి ఊపుతారు. ఒక బాల్ టైప్లో ఇలా ఊపుతారు. అలా అస్సలు చేయకండి. ఒక బేబీ ఏడుస్తుందంటే జస్ట్ ఇలా స్వింగ్ టైప్ అంటారు. మీరు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలా ఊపడం కదా, జస్ట్ ఇలా ఊపంటే ఖచ్చితంగా మీ బేబీ నిద్రపోతుందండి. న్యూ బోర్న్ బేబీస్ ఫర్ డే 5 or 6 టైమ్స్ లేకుంటే 7 టైమ్స్ కూడా ఖచ్చితంగా యూరిన్ అయితే వెళ్ళాలండి. అలా వెళ్తేనే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మోషన్ అయితే 1 or 2 టైమ్స్ లేకుంటే 2 days 1 time అయినా వెళ్ళొచ్చు. కానీ పర్ డే 4 or 5 టైమ్స్ అయితే అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ అలా వెళ్తే ఖచ్చితంగా డాక్టర్కు చూపించండి. న్యూ బోర్న్ బేబీకి ఖచ్చితంగా 2 hours 1 time బ్రెస్ట్ మిల్క్ అయితే పట్టించండి. ఒకవేళ మీ దగ్గర పాలు ఎక్కువగా ఉన్నాయి, బేబీ సకింగ్ చేయట్లేదు అంటే ఆ పాలను అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే తీసి ఉగ్గు గిన్నె అలాంటివి ఉంటాయి కదా, అందులో అయితే పెట్టుకోవచ్చు. పాలు అంటే రూమ్ టెంపరేచర్లో ఖచ్చితంగా 6 hours or 8 hours అయితే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 15 hours 18 hours అయితే పెట్టుకోవచ్చు. 6 or 8 hours రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవచ్చు. బేబీ ఎప్పుడు లేచినప్పుడు అప్పుడైతే వచ్చు. కానీ 2 hours 1 time అయితే ఖచ్చితంగా బేబీకి పట్టించాలి. బేబీ డెవలప్ అనేది బాగుంటుంది. బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో ప్రీవియస్ వీడియో అయితే ఉంది, ఖచ్చితంగా చూడండి. మా పిల్లల ముగ్గురికి అయితే నేను ఏ సోప్ వాడానంటే సోపు, షాంపూ ప్లస్ బాడీ లోషన్ 3 కూడా వచ్చేసి టెడ్డీ బార్ సోప్ ఉంటుంది కదా, అది చాలా బాగా
బాగా యూజ్ అవుతుంది. మా ముగ్గురు పిల్లలకి అదైతే వాడను నేను. ప్లస్ వచ్చేసి ఒకవేళ మీ పిల్లలు డ్రై స్కిన్ ఉన్నా కూడా ఆ సోప్ చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా అదైతే వాడుకోవచ్చు. లేకుంటే మీ ఇష్టం, హిమాలయ ఉంది, జాన్సన్స్ ఉంది, మీ ఇష్టము. నేనైతే మా పిల్లలకి అదైతే వాడానని చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ప్లస్ ఆయిల్ వచ్చేసి నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే వాడాను. మసాజ్ అయినా సరే, తలకు పెట్టడము మొత్తం ప్యూర్ కోకోనట్ ఆయిల్ వాడాను నేను. ప్లస్ వచ్చేసి కళ్ళల్లోకి, చెవుల్లోకి ఉగ్గు అనేది వేస్తారు కదా, ఒకవేళ డస్ట్ ఉన్న అవంతా వచ్చేయడానికి మన పాలు తీసి బాగా నలకబెట్టి ఉగ్గు వేస్తారు కదా, నేను కోకోనట్ ఆయిల్ వాడిని ఏమీ వేయలేదు. చాలామంది చెప్తారు అలా వేయకూడదు అనేసి. నా ఒపీనియన్ అంటే వేయచ్చు, ఏమవుతుంది, కళ్ళల్లో ఉంటే ఒకవేళ డస్ట్ కానీ దుమ్ము కానీ అలాంటివన్నీ వచ్చేస్తాయి. నేనైతే వేసాను మా పిల్లలకి. ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ టిప్స్ అన్ని న్యూ మదర్స్కి ఖచ్చితంగా యూజ్ అవుతాయి అని అయితే అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. ఫస్ట్ మీరు కామెంట్ చేయండి. అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలోనే కదండి మనకు మొత్తం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో రికమెండ్ చేయండి. నేను రిసీవ్ చేసుకుంటాను, అలాంటి వీడియోస్ చేస్తాను. మీరు మీ బేబీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. స్వీట్ అండ్ క్యూట్ బేబీని కేర్గా చూసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి, మన వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.